card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్. నేను మీ దీప్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేటర్, సర్టిఫైడ్ పేరెంట్స్ అండ్ కిడ్స్ కౌన్సిల్ ప్రసన్న దుర్గా గారు. హలో మేడం. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను మేడం. మనం చూస్తున్నట్లయితే ఈ జనరేషన్లో కిడ్స్ చాలా హైపర్ యాక్టివ్ ఉంటున్నారు. అంటే ఒక చోట కుదురుగా కూర్చోరు. అలానే మనం ఎన్నిసార్లు వాళ్ళకి చెప్పినా కూడా ఒక రెస్పాండ్ అనేది వాళ్ళల్లో ఉండదు. సో దీన్ని ఏడిహెచ్డి అని కూడా అంటారని విన్నాం. సో అసలు ఏడిహెచ్డి అంటే మీనింగ్ ఏంటి? ఏడిహెచ్డి అంటేనండి అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్. ఇది ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది. ప్రతి 10 మంది పిల్లల్లో 2-3 ఖచ్చితంగా ఇది మనం చూస్తున్నాం. గర్ల్స్లో కంటే బాయ్స్లో ఎక్కువ అబ్జర్వ్ చేయొచ్చు ఇది మనం. వీటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటేనండి ఇన్అటెంటివ్నెస్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఏ పని మీద కూడా వాళ్ళు ఫోకస్ చేయలేరు. మనం చెప్పినా అసలు వినరు. ఫస్ట్ ఒక చోట కుదురుగా కూర్చోలేకపోవడము, అటు ఇటు పరిగెడుతూ ఉండడము. మనం ఒక యాక్టివిటీ ఇస్తే 5 మినిట్స్ కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేసి చేయలేకపోవడం. వీటితో పాటు ఇంపల్సివిటీ కూడా ఉంటుంది. అంటే వితౌట్ ఎనీ రీజన్ పక్క వాళ్ళని కొట్టేయడం, ఆడుతూ ఆడుతూ పరిగెడుతూ పక్క వాళ్ళని నెట్టేయడం, కొరకడం, అగ్రెసివ్ బిహేవియర్ కూడా ఉంటుంది వీటిల్లోని. అంటే కొంతమందిలో చాలా అగ్రెసివ్ బిహేవియర్, చేతిలో ఉన్నవి విసిరేయడం. అది డ్యామేజ్ అవుతుందా లేదంటే అవతల వాళ్ళకి తగులుతుందా అనే కాన్షియస్నెస్ లేకుండా విసిరేయడం, మనకి రెస్పాండ్ అవ్వకపోవడం, మనం ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ చెప్తే అవి ఫాలో అవ్వడం బేసిక్గా వాళ్ళకి ఇష్టం ఉండదు. ఇలా అంటూ ఉంటారు. ఇవి ఎక్కువ మనం 2 to 8 years కిడ్స్లో మనం ఎక్కువ చూస్తూ ఉంటాం ఇవి. ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటేనండి ఏడిహెచ్డి కిడ్స్లో ఐక్యూ లెవెల్స్ అనేవి చాలా బాగుంటాయి. ఓకే, వాళ్ళలో హై ఐక్యూ లెవెల్స్. వాళ్ళు ఒక పని మీద ఫోకస్ చేసి ఇష్టంగా చేయగలిగితే 15 మినిట్స్లోనే టాస్క్ కంప్లీట్ చేయగలరు. ఒక అకాడమిక్స్లో కాన్సెప్ట్ నేర్చుకోవడం అయినా కూడా 15 మినిట్స్లోనే వాళ్ళు కంప్లీట్ చేసేయగలరు. కానీ వాళ్ళకు ఉన్న ఇన్అటెంటివ్నెస్ వల్ల వాళ్ళు దేని మీద కూడా అటెన్షన్ ఇవ్వలేరు. సో వాళ్ళకి అటెన్షన్ చేయాలంటే ఏం చేయాలంటారు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని ఒక కుదురుగా కూర్చోపెట్టాలి అంటే అసలు ఏంటి? ఇలాంటి పిల్లలకి ఫుడ్లో వాళ్ళు స్లీప్ ప్యాటర్న్, ఫుడ్ ప్యాటర్న్ చేంజ్ చేయడం వల్ల చాలా వరకు రిజల్ట్ కనబడుతుంది. అండ్ వాటితో పాటు బిహేవియర్ థెరపీ ఆర్ కౌన్సిలింగ్ అనేది కూడా ఇప్పించాలి పిల్లలకి. పేరెంట్స్ అందరూ ఆలోచించాల్సింది ఏంటంటేనండి, ఈ ఏజ్లో పిల్లలు అంత యాక్టివ్గా ఉన్నప్పుడు, వాళ్ళల్లో ఐక్యూ లెవెల్స్ బాగున్నప్పుడు చిన్నప్పటి నుంచి కూడా ఒక స్కిల్ అనేది వాళ్ళకి అలవాటు చేస్తే, ఒక ఎక్స్ట్రా కరికులర్ ఏదైనా డాన్స్ అవ్వచ్చు, డ్రాయింగ్ అవ్వచ్చు, ఏదైనా చెస్, అట్లా ఏదైనా కూడా చిన్నప్పటి నుంచి మనం అలవాటు చేసి వాళ్ళ స్కిల్ డెవలప్ చేయగలిగితే కనుక వాళ్ళ ఫ్యూచర్ చాలా బాగుంటుంది. వాళ్ళకు ఉన్న ఇన్అటెంటివ్నెస్ వల్ల అటు యాక్టివిటీస్ సరిగా పార్టిసిపేట్ చేయక, ఇటు అకాడమిక్స్లో కూడా స్కోర్ సరిగా చేయలేక వాళ్ళు ఇలా ఇబ్బంది పడుతున్నారు అంటే సో అది ఒక డిజార్డరు. ఖచ్చితంగా దానికి బిహేవియర్ థెరపీ ఆర్ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం చూసుకున్నట్లయితే మేడం, పేరెంట్స్ చాలా వరకు ఇది యాక్సెప్ట్ చేయరు. ఏడిహెచ్డి ఉంది మీ పిల్లల్లో అంటే యాక్సెప్ట్ చేయరు, అదేదో డిసీజ్ అనుకుని. సో దాని మీద అంత అవేర్నెస్ కూడా వాళ్ళకు ఉండదు. సో అవేర్నెస్ రావాలంటే పేరెంట్స్లో ఏం చేయాలంటారు? అసలు పిల్లల చేత చిన్న చిన్న యాక్టివిటీస్ చేయించుకోవాలండి. ఫస్ట్ పేరెంట్స్లో యాక్సెప్టెన్సీ రావాలి ఏదైనా. ఎందుకంటే అది కంటిన్యూ అయితే ఫ్యూచర్లో వాళ్ళు ఏ పని సరిగా నేర్చుకోలేరు, అకాడమిక్స్లోనూ స్కోర్ చేయలేరు, ఇటు యాక్టివిటీస్ కూడా ఏ ఎక్స్ట్రా కరికులర్లో కూడా ఫోకస్ చేయలేరు. వాళ్ళు ఆడుతున్నప్పుడు మనం గమనిస్తే ఒక 5 మినిట్స్ కూర్చుంటారు, వెంటనే డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటారు వేరే దాని మీదకి. అలా కాకుండా వాళ్ళలో ఫోకస్ పెంచడానికి, సిట్టింగ్ టాలరెన్స్ పెంచడానికి యాక్టివిటీస్ ఇస్తాం థెరపీస్లో. సో వీళ్ళల్లో ఎక్కువగా అవేర్నెస్, పిల్లల్లో ఏడిహెచ్డి ఉన్న వాళ్ళలో మీరు చెప్పారు ఇప్పుడు అగ్రెసివ్ బిహేవియర్ కూడా ఉంటుంది. అలాంటి వాళ్ళకి మీ దగ్గర ఎలాంటి థెరపీస్ ఉంటాయి? బిహేవియర్ థెరపీలోనే కొన్ని యాక్టివిటీస్ ఇస్తామండి. వాటి ద్వారా వాళ్ళలో బిహేవియర్ చేంజ్ అనేది కనబడుతుంది మనకి. ఓకే, సో మెయిన్ కాజ్ ఏమంటారు ఈ ఏడిహెచ్డి రావడానికి? ఎందుకంటే మనం ఇదివరకు రోజుల్లో ఇట్లాంటివి మనం ఎప్పుడూ వినలేదు. ఈ మధ్య కాలంలో ఎక్కువ పిల్లల్లో వింటున్నాం, ఎవరిని చూసినా కూడా ఏడిహెచ్డి ఉంది అంటున్నారు. సో అసలు మెయిన్ కాజ్ ఏమంటారు దీనికి, రూట్ కాజ్? ఎక్కువ షుగర్స్ ఎక్కువ తినే పిల్లల్లో ఇది మనకి బాగా ఎక్కువగా కనబడుతుంది.
షుగర్స్, చాక్లెట్స్, కూల్ డ్రింక్స్, బేకరీ ఐటమ్స్, స్వీట్స్ ఎక్కువ తినే పిల్లల్లో హైపర్ యాక్టివిటీ అనేది ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళకి ఫుడ్ ప్యాటర్న్ అనేది చేంజ్ చేస్తాము, ఒక డైట్ ప్లాన్ ఇస్తాం. సో అది కంటిన్యూ చేసుకుంటూ బిహేవియర్ థెరపీ అనేది తీసుకుంటే వాళ్ళ బిహేవియర్లో చేంజ్ వస్తుంది. 2 to 8 years పిల్లల్లో ఇది చూస్తాము అని చెప్పాం కదా. ఆ ఏజ్ పిల్లలు మాకు అలవాటు పడడానికి 2 months 3 months ఈజీగా పడుతుందండి. సో వాళ్ళని హ్యాండిల్ చేయడానికి కానీ వాళ్ళు మాకు సపోర్ట్ చేయడానికి కానీ ఈజీగా 2 months పడుతుంది. సో అందుకని మేము పేరెంట్స్కే కౌన్సిలింగ్ ఇస్తాం. యాక్టివిటీస్, ఈ ట్రైనింగ్ అంతా కూడా పేరెంట్స్కే ఇస్తాం. సో వాళ్ళు నేర్చుకున్నది వాళ్ళకి లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది. పిల్లల గురించి వాళ్ళకి తెలుస్తుంది ఫస్ట్, వాళ్ళ పిల్లలు ఏ టైంలో ఎలా బిహేవ్ చేస్తారు అనేది వాళ్ళకి తెలుస్తుంది. సో మదర్స్ ట్రైన్ అవ్వడం అనేది కరెక్ట్. సో మదర్స్ ట్రైన్ అయితే వాళ్ళకి పిల్లలకి సపోర్టివ్గా ఉంటారు. సో లైఫ్ లాంగ్ వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ ఏమీ అవసరం పడకుండా ముందు నుంచే వాళ్ళకి ఆ థెరపీస్ అనేది అలవాటు పడతారంట. అవునండి, న్యాచురల్ ప్రాసెస్లోనే జరుగుతుంది ఇదంతా. చిన్న చిన్న యాక్టివిటీస్, వాళ్ళు చేసే పజిల్స్, గేమ్స్ ఇవే ఉంటాయి. బట్ సర్టెన్ ప్లేస్ అది కూడా దానికి అవసరం ఉంటుంది కదా. సో ఆ ఎన్విరాన్మెంట్